నుంచి నిధులు వచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల్ని ఆదుకుంటుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కోసుమంచి, నేలకొండపల్లి, పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. పాలేరు వద్ద తెగిన నాగార్జున సాగర్ కాలువని ఆయన పరిశీలించారు. అనంతరం మల్లాయిగూడెంలో వరదలకి దెబ్బతిన్న పంటల్ని, కట్టుకాచారంలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనుల్ని పరిశీలించి అధికారులకి పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వం విపత్తుకు సంబంధించిన 1300 కోట్ల నిధుల్ని దారి మళ్లించిందని ఆరోపించారు. వర్షాలు, వరదలకి దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం కింద 16,500 ఇచ్చామని, మరో 2 రోజుల్లో పంటలు దెబ్బతిన్న రైతులకి 10,000 అందజేస్తామన్నారు. ఉధృతమైన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగిన మాట వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గడిచిన 2 రోజుల క్రితం కేంద్ర బృందం కూడా వచ్చి జరిగిన నష్టాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో నిన్న నాతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు ఇప్పటి వరకు 10,300 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ నష్టము జరిగింది అని నిర్ధారించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తక్షణమే గతంలో చెప్పినట్టు విద్యుత్తుని, సాగునీరు, తాగునీరు, టెంపరవరీగా రోడ్ల మరమ్మతులు కూడా తుది దశలోకి వచ్చాయి. ఇంకా 2-3 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించే కార్యక్రమాన్ని కూడా ఎలా చేయాలి అన్నది నిన్న కేంద్ర ప్రభుత్వ బృందంతో చర్చ జరిగినప్పుడు వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేశారు. రాబోయే 4-5 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన విపత్తు గురించి వివరించడానికి టైం అడగటం జరిగింది. ఉధృతమైన వర్షాల కారణంగా